తెలంగాణ DW సెట్ 2026 ఆర్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఆర్ DPSCకి సంబంధించిన అడ్మిషన్ ప్రాసెస్లో భాగంగా మనకు ఫస్ట్, సెకండ్, థర్డ్ ఫేజ్ అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది. దీనికి సంబంధించి కంప్లీట్ అడ్మిషన్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది. సో లైక్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కండక్ట్ చేయడము, దానికి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడము, కాలేజ్లో జాయిన్ అవ్వడము అండ్ దానికి సంబంధించిన కంప్లీట్ ప్రాసెస్ అయితే కావడం జరిగింది. సో మెనీ ఆస్పెక్ట్స్ వచ్చేసి స్పాట్ అడ్మిషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సార్, స్పాట్ అడ్మిషన్ అంటే ఏంటి, దానికి సంబంధించి క్లారిటీ ఇవ్వండి అంటూ రిక్వెస్ట్ చేయడం జరిగింది. సేమ్ టైం స్పాట్ అడ్మిషన్కి మేనేజ్మెంట్ అడ్మిషన్కి డిఫరెన్స్ ఏంటి, స్పాట్ అడ్మిషన్ మేనేజ్మెంట్ రెండు ఒకటేనా లేదా డిఫరెంట్గా ఉంటాయా, అండ్ మనకు నచ్చిన కాలేజ్లో జాయిన్ అవ్వడానికి స్పాట్ అడ్మిషన్ ద్వారా జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుందా ఉండదా, దానికి సంబంధించి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయని మనకి ఏ విధంగా తెలుస్తుంది. ఇలా సో మెనీ డౌట్స్ అయితే ఉంటాయి ఇక్కడ మీకు ప్రతి ఆస్పిరెంట్స్కి. ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం తెలంగాణ DW సెట్ 2026 ఆర్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఆర్ DPSC అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించిన స్పాట్ అడ్మిషన్ గురించి అయితే డీటెయిల్గా తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్, స్పాట్ అడ్మిషన్కి ఎవరు ఎలిజిబుల్ అవుతారని మీరు క్వైరీ చేసినట్టయితే సో మీరు ఖచ్చితంగా తెలంగాణ DW సెట్ ఎంట్రన్స్ టెస్ట్ 2026 రాసి ఆ పర్టికులర్ ఎంట్రన్స్ టెస్ట్లో మీరు క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ అయ్యి ఉండాలి. అయినట్లయితే మీరు ఈ యొక్క స్పాట్ అడ్మిషన్ లేదా మేనేజ్మెంట్లో పార్టిసిపేట్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. ఫస్ట్ థింగ్ ఇది. అండ్ మీకు ఫస్ట్ ఫేజ్లో కానీ, సెకండ్ ఫేజ్లో కానీ, థర్డ్ ఫేజ్లో కానీ సీట్ రానట్లయితే సో మీరు ఈ యొక్క స్పాట్ అడ్మిషన్ ద్వారా మీకు నియర్ బై కాలేజెస్లో కానీ మీకు నచ్చిన కాలేజ్ ఎక్కడైతే ఉంటుందో దాంట్లో వేకెన్సీస్ ఉన్నట్టయితే డైరెక్ట్గా కాలేజ్ అథారిటీస్తో మాట్లాడుకొని అండ్ వెరిఫికేషన్కి అనేది అటెండ్ అయ్యి మీరైతే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇది ప్రాసెస్ అనేది. సో మరి గవర్నమెంట్ కాలేజెస్లో కూడా స్పాట్ అడ్మిషన్స్ ఉంటాయా సార్, ఓన్లీ ప్రైవేట్ కాలేజెస్లో మాత్రమే ఉంటాయా, గవర్నమెంట్ కాలేజ్లో మేనేజ్మెంట్ సీట్స్ ఉంటాయా లేదా ప్రైవేట్ కాలేజెస్ మాత్రమే ఉంటాయని మీరు క్వైరీ చేసినట్లయితే గవర్నమెంట్ కాలేజ్ అయినా ప్రైవేట్ కాలేజెస్ అయినా లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఏవైతే ఉంటాయో మనకు ఫస్ట్, సెకండ్, థర్డ్ ఫేజ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఫేజ్లో, సెకండ్ ఫేజ్లో, థర్డ్ ఫేజ్ కండక్ట్ చేసిన తర్వాత మిగిలిన సీట్స్ ఏవైతే ఉంటాయో గవర్నమెంట్ కాలేజ్ వాళ్ళు స్పాట్ అడ్మిషన్ కండక్ట్ చేస్తారు, ప్రైవేట్ కాలేజ్ కూడా స్పాట్ అడ్మిషన్ కండక్ట్ చేస్తారు. గవర్నమెంట్ కాలేజ్ ఏమో అఫీషియల్గా దాన్ని స్పాట్ అడ్మిషన్ అని అయితే మెన్షన్ చేయడం జరుగుతుంది. ప్రైవేట్ కాలేజ్ అథారిటీస్ ఏమో మేనేజ్మెంట్ సీట్స్ అన్నట్టుగా దాన్ని ప్లాపరల్గా పిలవడం అయితే జరుగుతుంది. సో స్పాట్ అడ్మిషన్కి మేనేజ్మెంట్ అడ్మిషన్కి అయితే డిఫరెన్స్ ఉండదు. స్పాట్ ద్వారా జాయిన్ అయిన విద్యార్థులకు కానీ, మేనేజ్మెంట్ ద్వారా జాయిన్ అయిన విద్యార్థులకు కానీ స్కాలర్షిప్ అయితే రాదు. సో మీరు ప్రైవేట్లో జాయిన్ అయినా, గవర్నమెంట్ కాలేజ్లో జాయిన్ అయినా కాలేజ్ ఫీ ఏదైతే ఉంటుందో అది విద్యార్థి నేరుగా కట్టుకోవాల్సి ఉంటుంది, మేనేజ్మెంట్ కానీ స్పాట్ అడ్మిషన్ ద్వారా కానీ. ఇక్కడ గవర్నమెంట్ కాలేజ్లో అయితేనే యాజ్ పర్ రూల్స్ ప్రకారం కాలేజ్ ఫీ ఎంత ఉంది అంటే 2385 రూపీస్ ఉంది. ఒకవేళ వాళ్ళు డెవలప్మెంట్ ఫీ, స్పెషల్ ఫీ అంటూ ఏమైనా కలెక్ట్ చేస్తే ఆ అమౌంట్ కూడా మీరు కట్టాల్సి ఉంటుంది. వెన్ కంపేర్ విత్ ప్రైవేట్ కాలేజెస్, గవర్నమెంట్ కాలేజెస్లో ఫీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. వితిన్ 10,000లో మీకు సంబంధించిన డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్స్ అయితే కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. ఈవెన్ మీరు స్పాట్ మేనేజ్మెంట్లో జాయిన్ అయినా కూడా. కానీ ప్రైవేట్ కాలేజ్లో మాత్రం బేస్డ్ ఆన్ కాలేజ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బట్టి సో వాళ్ళు మినిమం 50,000 నుంచి 1 lakh వరకు కూడా డిమాండ్ చేస్తున్నారు కాలేజ్ ఫీ అనేది. సో మీరు కాలేజ్ అథారిటీస్తో మాట్లాడుకొని మీరు కాలేజ్లో అయితే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. మరి ఎప్పటి నుంచి ఏం జరుగుతుంది, దానికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి అని మీరు క్వైరీ చేసినట్టయితే ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మనకు ప్రెస్ నోట్ వచ్చేసి 13th July 2026 రోజు అయితే రిలీజ్ చేయడం జరిగింది. యాజ్ పర్ ప్రెస్ నోట్ ప్రకారం మనకు సంబంధించి DW సెట్ యొక్క కౌన్సిలింగ్ అనేది ఈ యొక్క స్పాట్ అడ్మిషన్ వాళ్ళకు ఎప్పుడు కండక్ట్ చేస్తారు, ఏ డేట్లో మనం కాలేజ్ అథారిటీస్తో మాట్లాడుకోవాలి, ఏ డేట్ వరకు మనం కాలేజ్లో జాయిన్ అవ్వాలి, దానికి సంబంధించిన ప్రొసీజర్ గురించి మీరు అడిగినట్లయితే ఖచ్చితంగా ఫస్ట్ మీరు DW సెట్ ద్వారా ఈ యొక్క స్పాట్ అడ్మిషన్లో జాయిన్ అవ్వాలంటే ఎంట్రన్స్ టెస్ట్ రాసిన వాళ్ళకి అవకాశం ఉంటుంది, మిగతా వాళ్ళకైతే ఉండదు. ఎంట్రన్స్ టెస్ట్ రాసి ఉండాలి, క్వాలిఫై అయి ఉండాలి, వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సార్ నేను ఎంట్రన్స్ టెస్ట్ రాయలేదు, క్వాలిఫై అవ్వలేదు, నేను జాయిన్ అవ్వచ్చు అంటే జాయిన్ అవ్వడానికి అయితే ఛాన్స్ లేదు. సేమ్ టైం మీకు ఫస్ట్ ఫేజ్లో, సెకండ్ ఫేజ్లో, థర్డ్ ఫేజ్లో సీట్ రాలేదు అనుకుంటే మీకు నియర్ బై కాలేజెస్ ఏవైతే ఉంటాయో ఆ కాలేజ్లో కనుక పర్టికులర్గా మీకు వేకెన్సీస్ ఉన్నట్టయితే ఆ కాలేజ్లో మీరు జాయిన్ అవ్వచ్చు. డైరెక్ట్ కాలేజ్ అయితే మాట్లాడుకొని సార్ నాకు ఫస్ట్ ఫేజ్లో ఒక సీట్ వచ్చింది, చాలా లాంగ్లో ఉంది, లేదా నాకు ఆ కాలేజ్ నచ్చట్లేదు, నేను ఇప్పుడు స్పాట్ అడ్మిషన్లో జాయిన్ అవ్వచ్చు అంటే జాయిన్ అవ్వచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఫేజ్లో మీకు ఆల్రెడీ సీట్ వచ్చింది కాబట్టి ఆ సీట్ ద్వారా అయితే మీకు గవర్నమెంట్ స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. బట్ ఇప్పుడు మీరు స్పాట్ అడ్మిషన్ ద్వారా జాయిన్ అయినట్లయితే మీకు స్కాలర్షిప్ అయితే రాదు. మీ ర్యాంక్ బెటర్గా ఉన్నట్టయితే నియర్ బై కాలేజ్లో మేము జాయిన్ అవుతామనుకుంటే సీట్ వచ్చిన వాళ్ళు కూడా మీ సీట్ అనేది క్యాన్సిల్ చేసుకొని స్పాట్ అడ్మిషన్లో అయితే జాయిన్ అవ్వచ్చు. స్పాట్ అడ్మిషన్లో జాయిన్ అవ్వాలి అనుకునే ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో మీ సీట్ అనేది క్యాన్సిల్ చేసుకొని సో వేరే కాలేజ్ అథారిటీస్తో మాట్లాడుకొని అక్కడ వేకెన్సీ ఉంది అంటే ఆ తర్వాత మీకు ఆల్రెడీ వచ్చిన సీట్ క్యాన్సిల్ చేసుకొని మీరు ఈ కాలేజ్లో అయితే జాయిన్ అవ్వచ్చు. ఇది నేను ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ అయితే. అండ్ మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే సో దీనికి సంబంధించి కాలేజెస్ వైజ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అనేది మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే కాలేజ్ వైజ్ వేకెన్సీస్ అనేది 15th July 2026 రోజు అయితే తెలుస్తుంది. ఆ కాలేజెస్ వాళ్ళు అనేది ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. అఫీషియల్గా ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ డైట్ కాలేజ్ మహబూబ్ నగర్, గవర్నమెంట్ డైట్ కాలేజ్ నల్గొండ, గవర్నమెంట్ డైట్ కాలేజ్ హైదరాబాద్లో వేకెన్సీస్ ఉన్నాయి అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళకు పేపర్ స్టేట్మెంట్ రిలీజ్ చేయడం జరుగుతుంది. సేమ్ టైం ఏంటంటే గవర్నమెంట్ కాలేజ్లో వేకెన్సీస్ ఉన్నట్టయితే దానికి సంబంధించిన లిస్ట్ అనేది వెబ్సైట్లో అయితే పెట్టడం జరుగుతుంది. ఏ కాలేజ్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజ్లో 2 వేకెన్సీస్ ఉంటే 2 వేకెన్సీస్ ఉన్నట్టుగా అండ్ ఏ కేటగిరీ వాళ్ళకు వేకెన్సీ ఉన్నది అని కూడా ఇవ్వడం జరుగుతుంది. గవర్నమెంట్ కాలేజ్ ఏమో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం వెళ్తుంది, ఖచ్చితంగా కేటగిరీ వైజ్గానే అలాట్ చేస్తుంది. సో ఏ కేటగిరీ వాళ్ళకైతే ఖాళీగా ఉంటాయో ఆ కేటగిరీకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ర్యాంక్ ప్రియారిటీ ద్వారా కూడా ఇవ్వడం జరుగుతుంది. బెటర్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది స్పాట్ అడ్మిషన్లో అయితే గవర్నమెంట్ కాలేజ్. ప్రైవేట్ కాలేజెస్ అయితే అలా ఉండవు. ప్రైవేట్ కాలేజెస్ మాక్సిమం ఏంటంటే ఎవరైతే అటెండ్ అవుతారో యాజ్ ఎర్లీ యాజ్ అనేది సో అటెండ్ అయిన వాళ్ళు మాట్లాడుకున్న అమౌంట్ని బట్టి అయితే జాయినింగ్ అయితే ఉంటుంది ప్రైవేట్ కాలేజ్ సంబంధించి అయితే. ఎనీవే గవర్నమెంట్ కాలేజ్ అయినా ప్రైవేట్ కాలేజ్ అయినా సో కేటగిరీ వైజ్ లిస్ట్ అనేది ఎప్పుడు పెడతారంటే మనకు 15th July 2026 రోజు అయితే పెడతారు. ఆ రోజు వరకు అయితే మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది.
ఉంటుంది. అంటే రేపు మనకి లిస్ట్ వస్తుంది, ఆ లిస్ట్ మీరు వెరిఫై చేసుకొని మీరు పర్టికులర్గా ఏ కాలేజ్లో అయితే వేకెన్సీ ఉంటుందో ఆ కాలేజ్ అథారిటీతో మాట్లాడుకోవాలి. ఈవెన్ గవర్నమెంట్ కాలేజ్ అయినా ప్రైవేట్ కాలేజ్ అయినా డైరెక్ట్గా ఆ కాలేజ్లో కనుక వేకెన్సీస్ ఉంటే మీరు కాలేజ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి మీడియేటర్స్ అయితే నమ్మకండి, డైరెక్ట్గా మీరు వెళ్ళేసి మాట్లాడుకోండి. సో మీరు వెళ్ళి మాట్లాడుకోవడం వల్ల ఏమవుతుందంటే అమౌంట్ తగ్గడం, అమౌంట్ పెరగడం డైరెక్ట్గా మీకే తెలుస్తుంది లైవ్లో. దాన్ని బట్టి మీరు డిసిషన్ అయితే తీసుకోవచ్చు. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ మనకు సంబంధించి స్పాట్ అడ్మిషన్ అనేది ఎప్పటి నుంచి జరుగుతుంది అని అంటే గవర్నమెంట్ కాలేజ్లో కనుక వేకెన్సీస్ ఉన్నట్లు మనకు 15th జూలై రోజు తెలుస్తుంది. కాబట్టి వేకెన్సీస్ ఉంటే 16th జూలై 17th జూలై మీరు డైరెక్ట్గా కాలేజ్ అథారిటీస్తో మాట్లాడుకొని జాయిన్ అయితే కావాల్సి ఉంటుంది. సో క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో అప్లై చేసుకోవాలి. క్యాండిడేట్స్ అనేవారు ఆ కాలేజ్కి వెళ్ళేసి మీరు స్పాట్ అడ్మిషన్లో జాయిన్ అవ్వడానికి కాలేజ్ అథారిటీస్తో మాట్లాడి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 16th 17th జూలైలో అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అదే ప్రైవేట్ కాలేజెస్కి ఎప్పుడు ఉంటుందంటే గవర్నమెంట్ కాలేజ్కి అయిపోయిన తర్వాత ప్రైవేట్ కాలేజ్ వాళ్ళకి స్పాట్ ఆర్ మేనేజ్మెంట్ అడ్మిషన్ అయితే కండక్ట్ చేస్తారు. అది 18th జూలై నుంచి 21st జూలై వరకు ప్రైవేట్ కాలేజ్ వాళ్ళకి. సో ఎవరైతే క్యాండిడేట్ సీట్ రాని విద్యార్థులు ఉంటారో లేదా మీరు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చేయాలనుకుంటున్నారో సో మీరు స్పాట్ అడ్మిషన్ ద్వారా జాయిన్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఇది మనకు డేట్స్ అయితే గవర్నమెంట్ కాలేజ్ సపరేట్ డేట్స్ ఇచ్చారు, ప్రైవేట్ కాలేజ్కి సపరేట్ డేట్స్ ఇచ్చారు స్పాట్ అడ్మిషన్లో జాయిన్ అవ్వడానికి. ఎవరైతే స్పాట్ అడ్మిషన్ ద్వారా జాయిన్ అయిన స్టూడెంట్స్ ఉంటారో మీకు సంబంధించి ఏంటంటే సీట్ అలాట్మెంట్ రిజల్ట్ అనేది ఇప్పుడు గవర్నమెంట్ కాలేజ్కి వెళ్ళారు, మీరు 16th రోజు 17th రోజు వెళ్ళి రిపోర్ట్ చేశారు, జాయిన్ అవ్వడం కోసం వాళ్ళతో మాట్లాడుకున్నారంటే లిస్ట్ ఆఫ్ ది సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అనేది ఎవరికి సీట్ వచ్చింది అనేది మనకి ఏ రోజు తెలుస్తుందంటే 17th జూలై 2026 రోజు అయితే తెలుస్తుంది. ఆ రోజు మనకు 2 PM నుంచి 5 PM అనేది ఇవ్వడం జరిగింది. ఆ టైంకి వచ్చేసి మీకు సీట్స్ అనేది అలొకేట్ చేయడం జరుగుతుంది. సేమ్ టైం మీరు వెళ్ళేసి ఏంటంటే రిపోర్టింగ్ కూడా చేయాల్సి ఉంటుంది. రిపోర్టింగ్ చేయడానికి 1 day ఎక్స్ట్రా అయితే ఇవ్వడం జరిగింది. మీకు 17th రోజు తెలుస్తుంది కాబట్టి 18th రోజు మీకు అలాట్ అయిన కాలేజ్లో రిపోర్టింగ్ అయితే చేయాలి. స్పాట్ అడ్మిషన్ మీరు ఏ కాలేజ్లో అయితే మాట్లాడుకున్నారో అది. ఇది గవర్నమెంట్ కాలేజ్కి అయితే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఖచ్చితంగా ఉంటాయి. ప్రైవేట్ కాలేజ్కి అయితే మీకు డైరెక్ట్గా ఆ రోజు సీట్ వచ్చిందనే ఇన్ఫర్మేషన్ కూడా తెలుస్తుంది, వాళ్ళు ఇన్ఫార్మ్ అయితే చేస్తారు. బట్ యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం ఎలా తెలుస్తుందంటే 18th జూలై నుంచి 21st జూలై వరకు మీరు ఏ కాలేజ్లో అయితే వేకెన్సీ ఉంటుంటాయో ఆ కాలేజ్లో వేకెన్సీస్కి మీరు స్పాట్ అడ్మిషన్కి అటెండ్ అవ్వాలి. స్పాట్ అడ్మిషన్కి అటెండ్ అవ్వాలంటే మీ యొక్క ఆల్ సర్టిఫికేట్స్ అనేది తీసుకొని వెరిఫికేషన్ అనేది చేయించుకొని మీ ర్యాంకు రిజిస్టర్ అనేది చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళు రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఎంతమంది క్యాండిడేట్స్ అయితే వచ్చారో దాన్ని షార్ట్ లిస్ట్ చేసి దాంట్లో ఎవరికైతే టాప్ ర్యాంక్ ఉంటుందో వారికి అలొకేట్ చేయడం జరుగుతుంది స్పాట్ అడ్మిషన్ అనేది. సో ఇలా మనకు రిజల్ట్ ఎప్పుడు రావడం జరుగుతుందంటే ప్రైవేట్ కాలేజ్ వాళ్ళకి అయితే 21st రోజు వస్తుంది, గవర్నమెంట్ కాలేజెస్కి అయితే 17th రోజు అయితే వస్తుంది. సీట్ వచ్చిన తర్వాత సో మీరు గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వస్తేనేమో 18th జూలై వరకు రిపోర్ట్ చేయాలి. ఒకవేళ ప్రైవేట్ కాలేజ్లో సీట్ వస్తేనేమో 22 జూలై వరకు అయితే మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మనకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే. సో ఈ విధంగా అలాట్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఆ సీట్ వచ్చినట్టుగా ఆ సీట్ వచ్చిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారికి సంబంధించిన లిస్ట్ అనేది గవర్నమెంట్ వెబ్సైట్లో వచ్చేసి 23rd జూలై 2026 రోజు గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాలేజెస్ వాళ్ళైతే అలకేట్ అయితే చేయడం జరుగుతుంది. ఇది మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కాదు, కాలేజ్ అథారిటీస్ అయితే చూసుకోవడం జరుగుతుంది. ఇది కంప్లీట్గా అయితే సో ఇక్కడ ఏంటంటే స్పాట్ అడ్మిషన్కి సంబంధించి ఈ డేట్లో మీరు కాలేజ్కి వెళ్ళేసి అక్కడ మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఇది మీరు చేయాల్సిన థింగ్ అయితే ఇది మీరు చేసినట్టయితే అయిపోతుంది. ఇది మీరు కంప్లీట్ చేసిన తర్వాత మీకు రిజల్ట్ అనేది 17th రోజు 21st రోజు వస్తుంది. కాబట్టి నెక్స్ట్ 18th రోజు 22 రోజు మీరు వెళ్ళేసి రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. మళ్ళీ అలాంగ్ విత్ ఆల్ డాక్యుమెంట్స్ అనేది వెళ్ళేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలని మీరు క్వైరీ చేసినట్టయితే ఆల్రెడీ మనం ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ సంబంధించి ఆ డాక్యుమెంట్స్ అయితే చూడండి. సింపుల్ ఏం లేదు. సో మీకు సంబంధించి ఎస్ఎస్సీ మెమో, ఇంటర్ మెమో, దానికి సంబంధించిన బోనఫైడ్ సర్టిఫికేట్స్ ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు, క్యాస్ట్, ఇన్కమ్, అదర్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మీరు తీసుకొని అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇది మనకు సంబంధించిన క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే. స్పాట్ అడ్మిషన్కి మేనేజ్మెంట్ అడ్మిషన్కి డిఫరెన్స్ అయితే ఉండదు. గవర్నమెంట్ కాలేజ్లోనేమో స్పాట్ అడ్మిషన్ అనే వాటితో యూజ్ చేస్తారు, మేనేజ్మెంట్ అనేదేమో ప్రైవేట్ కాలేజ్లో అయితే ఉంటుంది. ఇది మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండే కొత్త మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.